చిదంబరం నటరాజ ఆలయం ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది ఒక రహస్యమైన ప్రపంచం. తమిళనాడులోని చిదంబరం పట్టణంలో ఉన్న ఈ పురాతన ఆలయం శివుడి నటరాజ రూపానికి ప్రసిద్ధి చెందింది. కానీ మనలో చాలా మందికి తెలియని ఎన్నో రహస్యాలు ఇందులో దాగి ఉన్నాయి. ఆ రహస్యాలేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి పతంజతి వ్యాఘ్రపాద అనే మునులు శివుడి ఆనంద తాండవాన్ని చూడాలని తలచి తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై నాట్యం చేశాడు. కానీ ఆయన నాట్యం చేస్తున్న సమయంలో ఆయన ముందు ఓ తెర ప్రత్యక్షమైంది. తెర వెనుక నుంచి మహాశివుడు నాట్యం చేశాడు. నాట్యం చేస్తున్న శబ్దం తప్పించి మరేమీ కనిపించలేదు. తెరను తొలగించగా ఏమీ లేకపోవడంతో మన భ్రమలు తొలగిపోయినప్పుడే నిజమైన దైవం ప్రత్యక్షమవుతుందని ఆ ఘటన తెలియజేస్తోంది. అందుకే చిదంబర క్షేత్రాన్ని ఆకాశలింగం అని పిలుస్తారు. ఈ రహస్యం అద్వైత వేదాంతాన్ని గుర్తు చేస్తోంది. మనం బ్రహ్మాండం అంతా ఒక్కటే, రెండూ వేరువేరు కాదు. మానవ శరీరమే ఓ ఆలయం. చిదంబరం ఆలయం మానవ శరీరానికి ఖచ్చితమైన రూపకం. ఆలయంలో 9 ద్వారాలున్నాయి. అవి మన శరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడి పైన బంగారు పైకప్పు 21,600 బంగారు రేకులతో అలంకరించబడి ఉంది. ఇది మనిషి రోజుకు తీసుకునే శ్వాసల సంఖ్య. అంతేకాదు, ఆ రేకులను బిగించిన 72,000 బంగారు గోళ్లు మన శరీరంలోని నాడులను సూచిస్తాయి. అంతేకాదు, ఆలయం పొన్నంబలం, దీనినే హృదయస్థానం అంటారు. హృదయం ఎడమవైపు వంగి ఉంటుంది. మన హృదయం మరియు నరాల వ్యవస్థల సమన్వయాన్ని గుర్తు చేస్తోంది. ఈ నిర్మాణం మన శరీరాన్ని దైవికంగా చూడమని, ఆధ్యాత్మిక సాధన ద్వారా మోక్షం పొందమని చెబుతోంది. ఇది పురాతన తమిళ జ్ఞానాన్ని బయటపెడుతోంది. పురాతన కాలంలో తిరుమూలర్ అనే తమిళ సిద్ధుడు తిరుమందిరంలో ఈ ఆలయాన్ని భూమి మ్యాగ్నెటిక్ సెంటర్గా వర్ణించాడు. చిదంబరం 79 డిగ్రీల 41 ఇంచుల తూర్పు రేఖాంశంపై ఉంది. భూమి మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ మధ్యలో నటరాజ విగ్రహం పాదం వద్ద ఈ సెంటర్ ఉంది. పాశ్చాత్య శాస్త్రవేత్తలు 8 సంవత్సరాల పరిశోధన తరువాత ఇది నిర్ధారించారు. ఇక్కడ శక్తి మనల్ని భూమి ఆకర్షణ నుండి విముక్తి చేసి ఆధ్యాత్మిక ఉన్నతికి సహాయపడుతోంది. నటరాజ విగ్రహాన్ని పరిశీలిస్తే నటరాజుగా ఆనంద తాండవం చేస్తున్నాడు. ఇది సృష్టి, స్థితి, లయం చక్రాన్ని సూచిస్తుంది. విగ్రహంలో శివుడు డమరుకం సృష్టిని, అగ్ని లయాన్ని, ఎత్తిన పాదం మోక్షాన్ని, క్రింది పాదం అజ్ఞానాన్ని సూచిస్తాయి. భోగర్ సిద్ధుడు ఈ విగ్రహాన్ని బంగారం, రాగి మిశ్రమంతో తయారు చేశాడు. ఎందుకంటే స్వచ్ఛమైన బంగారు విగ్రహం నుండి వచ్చే కాంతి కళ్ళను ఇబ్బంది పడేలా చేస్తుంది. ఆలయ గోడలపై 108 నాట్య ముద్రలు చెక్కబడి ఉన్నాయి. ఇవి బ్రహ్మాండాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ తాండవం మన జీవితాన్ని ఒక నృత్యంగా చూడమని చెబుతోంది. ఆలయంలో శివగంగా అనే వాటర్ ట్యాంక్ ఉంది. దాని నుంచి నీరు అండర్ గ్రౌండ్ నుంచి వస్తుంది. ఈ నీటి మూలం ఎక్కడుందో తెలియదు. ఇది ఆకాశగంగ నుండి వచ్చినట్లు నమ్ముతారు. శివకామి అమ్మవారి విగ్రహం ముఖం రోజువారీ మారుతోంది. ఉదయం చిరునవ్వు, మధ్యాహ్నం కోపంగా మారుతుంది. ఇది దేవి సుఖబ్రహ్మ మహర్షికి ప్రత్యక్షమై స్త్రీ యంత్రం ఇచ్చిన కథతో ముడిపడి ఉంది. ఆసక్తికరంగా ఆలయం చుట్టూ ఉన్న మాంగ్రోవ్ ఫారెస్ట్ 2004 సునామీ నుంచి ప్రజలను రక్షించింది. ఈ కథలు దైవిక శక్తికి ప్రకృతి మధ్య సంబంధాన్ని చూపిస్తాయి. ఆలయ నిర్మాణంలో గోల్డెన్ రేషియో ఉపయోగించబడింది. గోపురాలు, స్తంభాలు అన్నీ కూడా ఈ నిష్పత్తిలో ఉన్నాయి. 9 కలశాలు 9 శక్తులను, 4 స్తంభాలు 4 వేదాలను, 18 స్తంభాలు 18 పురాణాలను సూచిస్తాయి. సీలింగ్ పై చెక్కిన పుష్పం మనం నడుస్తూ చూసినప్పుడు వికసిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది మనస్సు వికాసాన్ని సూచిస్తుంది. ఈ కథ పురాతన భారతీయుల గణిత, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెల్లడిస్తోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.